పని ఒకటి, జీతాలు 2. రాష్ట్రంలో డబుల్ శాలరీ స్కామ్ అంటూ 37 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కక్కుర్తి, వడ్డీ సహా రికవరీకి సర్కార్ ఆదేశం, క్రిమినల్ కేసులు చర్యలకు రంగం సిద్ధమని ఇది అన్ని పత్రికలలో వచ్చింది. ఇక చూడండి, బ్రహ్మాండంగా స్కామ్. ఎట్లాంటి స్కాము చూడుర్రి. ఇంకా నేను చూసిన 2-3 పత్రికలలో చూసిన అదే వార్త సేమ్. ఇక ఒకే ఆధార్ 2 పేర్లు, జీతాలు. వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్న కొందరు. ఇదే వార్త. పోలీసు, విద్యా, వైద్య, రెవెన్యూ సహా కీలక శాఖల్లో డూప్లికేట్ ఉద్యోగులు. 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించిన ఆర్థిక శాఖ. విచారణకు సీఎస్ ఆదేశం. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, సహకరించిన అధికారులపై చర్యలు. వారంలో నివేదిక ఇవ్వాలన్న సీఎస్. డూప్లికేట్ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం. ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల ప్రమేయమా, సాంకేతిక తప్పిదమా? ఈ వ్యవహారంపై సందేహాలు ఎన్నో. ఇప్పుడు చెప్పండి, ఇంకా రైతు తీసుకుంటున్నటువంటి రైతు బంధు దారుణమా? ఇట్లా ప్రభుత్వ అధికారులు, ఇందాక కూడా చెప్పిన, 100 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి అక్రమార్కులు చేస్తుంది దారుణమా? ఇంతకంటే ఇంకేమన్నా చెప్పాలనా? ఇది ఆపడం చేత కాదు. శాఖ మనదే, ఏరుకున్నదే, వ్యవస్థ మనదే, ప్రభుత్వమే. ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులు దోసుకుంటుంటే కనీసం ఒకటే ఒక్క పేరు ఆధార్తోని 2 పేర్లు 2 జీతాలు తీసుకుంటుంటే అసలు ఏ గుడ్డిగాడిద పనులు తోముతున్నాయి ఈ వ్యవస్థలు చెప్పండి. ఒక రైతుకి ఒక చిన్న ఆధార్ పేరు తప్పు ఉంటే, ఆధార్లో లేదా ఆయన ఐడెంటిటీ ఇంకేదైనా కార్డులో, బ్యాంకు పాస్బుక్ మీద ఒక చిన్న అక్షరం తప్పు ఉంటే ఆయనకు రుణమాఫీ చేయలేదు ఈ రాజ్యం. ఈ వ్యవస్థ ఆయనకు రుణమాఫీ చేయలేదు. ఒక్క చిన్న తప్పును సాకుగా చూపించి ఇంత పెద్ద తప్పులు చేస్తున్నటువంటి ఈ దొంగల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఎవ్వనికి లేదు. ఇంత క్లియర్గా కనిపిస్తుంది కదా దోపిడీ. కీలక శాఖలు అసలు పోలీసు, విద్య, వైద్యం, రెవెన్యూ, ఇంకా ఏ మెడిసిన్ ఎందుకు చెప్తారా నీతులు? అసలు ఇంకా ఈ అధికారులు కానీ, లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు కానీ, ఈ మంత్రులు, వీళ్ళంతా ఎందుకు చెప్తారా నీతులు ముఖ్యమంత్రికి? ఇట్లా మీ దాంట్లో జరుగుతున్న దాన్ని పట్టే శక్తి లేదు, దమ్ము లేదు. ఇంకా ఇది మాట్లాడతారు మీరు. రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల 1,00,000 పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు 1,50,000 పైనే వేతనం అందుకుంటున్నారు. కానీ ఇద్దరి పేర్లు, వివరాలు వేరు. కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే. అలా ఒకరిద్దరు కాదు, 40 ఆధార్ నెంబర్ల పైన ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. ఎవడు చేస్తే పోతుంది చెప్పండి. చిత్రం చూసిరా? రెవెన్యూ శాఖలో ఉన్నత ఉద్యోగి ఉంటాడు, అక్కడ నెల 1,00,000 రూపాయల పైన జీతం తీసుకుంటాడు. పోలీస్ శాఖలో కూడా ఇంకో ఉద్యోగి ఉంటాడు, ఆయన నెలకు 1,50,000 పైన వేతనం అందుకుంటాడు. ఆ ఇద్దరు పేర్లు, వివరాలు వేరే ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి ఉద్యోగుల ఆధార్ నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇగో వారంతా రెగ్యులర్ ఉద్యోగులైన ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఒక్కొక్కరు 1,50,000 నుంచి 5,00,000 వరకు వేతనాలు కింద పొందారని తేలింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టాలని ప్రభుత్వ. ఇక చూడండి, ఇంకా నకిలీ లెక్చరర్లు కూడా ఫేక్ సర్టిఫికేట్ సమర్పించి క్రమబద్ధీకరణ పొందిన కొందరు జూనియర్ లెక్చరర్లు 37 మందికి నోటీసులు, 7 వారాల్లో జవాబు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశం. విధుల నుంచి డిస్మిస్ సహా క్రిమినల్ చర్యలకంటూ మీరు దోపిడీ చేస్తే మిమ్మల్ని ఎవరు అడగద్దు, మీకు అది కనిపిస్తలేదు దోపిడీ. కానీ రైతులకు ఏదో గింతంత పోతుంటే దాని మీద విపరీతమైన అక్కసు, విపరీతమైన మామూలుగా కాదు. ఇంకా అట్టట్లు ఇస్తారు. ఇక ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వివిధ ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారు, ఆర్థిక శాఖలను కొందరు ప్రమేయం ఏమైనా ఉందా అని అంటే, లేక ఆధార్ వద్ద కానీ రాష్ట్ర వ్యవస్థల్లో కానీ ఏదైనా సాంకేతిక తప్పిదం కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ తప్పిదం అయితే ప్రభుత్వం అంతర్గతంగా సరిదిద్ది ఉండేదని, అక్రమాలు జరిగి ఉండవచ్చని అనుమానాలు ఉండడంతోనే ప్రభుత్వ సీఎస్ సర్క్యులర్ జారీ చేసి ఉంటారని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారంటూ ఇక మొత్తం డీటెయిల్స్తో సహా ఏ ఆధార్ నెంబరు, పేరేంది, వాళ్ళ ఐడీలు ఏంది, వాళ్ళకి ఎంతెంత పడుతున్నాయి, వేర్వేరు శాఖల్లో వేర్వేరు వ్యక్తులుగా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ వివరాలపై ఇటీవల పరిశీలన చేపట్టింది. ఇందులో రెగ్యులర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో ఒకే ఆధార్ నెంబర్పై వేర్వేరు పేర్లతో వేర్వేరు శాఖల్లో ఉద్యోగులు అన్న అంశం బయటపడింది. అంతేకాదు ఒకే ఆధార్ మీద ఒకే చోట పురుషుడిగా, మరో చోట మహిళగా, ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్ మీద 2 వేర్వేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్టు వెల్లడైంది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులే, 010 పద్దు కింద జీతాలు తీసుకుంటున్న వారే కావడం గమనార్హం అంటూ ఇక పోలీసు, రెవెన్యూ శాఖ సహా కీలక శాఖలు ఒకే ఆధార్తో 2 శాఖల్లో 2 ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీసులు, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖల్లో ఎక్కువ ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు పొందిన వేతనాల వివరాలు నివేదిక రూపొందించారంటూ ఇదిగోండి ఈ మొత్తం డీటెయిల్స్. ఈవెన్ డీజీపీ కార్యాలయంలో కూడా ఇంకా మాట్లాడుర్రు, ఇక నీతులు చెప్పుర్రు. ఇక డీజీపీ కార్యాలయం పరిధిలో కూడా
ఏం జరిగిందో ఇంకో అవుట్సోర్సింగ్ నకిలీ ఉద్యోగుల లెక్క తేలకముందే రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గుర్తించిన ప్రభుత్వం గతేడాది చేపట్టింది. కొన్నేళ్లుగా సుమారు 25,000 మందికి పైగా బోగస్ ఉద్యోగుల పేరుతో అక్రమంగా వేతనాలు చెల్లింపులు జరుగుతుందని, 100 కోట్లు పక్కదారి పట్టాయని అధికారులు గుర్తించారు. వ్యవస్థీకృతంగా ఈ మోసం జరిగిందని తేల్చారు. కొందరు ఉన్నతాధికారులే బినామీల పేరుతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల్లో 2 జీతాల అంశం కలకలం రేపుతుందంటూ ఇంతకంటే దారుణం ఉంటుందా అని చెప్తారు. మళ్ళీ నీతులు చెప్తారు. ఇక నీకు రాదు, నీకు ఇయ్యం, అది తప్పు, ఈ కాగితం లేదు, ఈ డాక్యుమెంట్ లేదు, ఇది పనిచేయదు అని చెప్పుకుంటే అధికారులు సామాన్యుని గోస పెడతారు, సామాన్యుని ఆగం చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తారు.